ఓం సాయిరామ్. ఈరోజు సాయి స్ఫూర్తిలో తిరుగలిలో బాబా విసిరేది మన పాపాలే. తిరుగలిలో ఏ ధాన్యమైనా వేసి విసిరితే మెత్తటి పిండిగా మారుతుంది. సాయినాథుని నమ్మిన భక్తులు అంత మెత్తని పిండిగా మారి సాయినాథుని సేవలో బాబా వారి పాదాల కంటిన ధూళిగా మారాలి. ఇలా నలిగి మెత్తపడడానికి సాధన చేయాలి. తన భక్తులకు కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను తెలియపరచడం కోసమే సాయినాథుడు గోధుమలు విసిరేవారు. బాబా చేతిలోని ఆధ్యాత్మిక తిరుగలికి క్రింది రాయి కర్మ, మీది రాయి భక్తి, పిడి జ్ఞానము. జ్ఞానోదయానికి ఆత్మ సాక్షాత్కారానికి ముందు పాపాలను కోరికలను తుడిచివేయాలి. ప్రకృతిలోని సత్వగుణం, రజోగుణం, తమోగుణము ఉన్నాయి. ఇవి మనిషిని అంటిపెట్టుకునే ఉంటాయి. ఈ మూడింటిలో శ్రేష్టమైన సత్వగుణం అహంకారం చంపుకోవడం వలన బలపడుతుంది. తిరుగలిలో బాబా విసిరేది గోధుమల రూపంలో ఉన్న భక్తుల అహంకారాలు, పాపాలు, మనోవిచారాలు, బాధలు. కలరాజాడ్యాన్ని పోగొట్టడానికి తాను విసిరిన గోధుమ పిండిని ఊరి పొలిమేరలలో చల్లి రమ్మనటమే అందులోకు నిదర్శనము. అందుకే సాయినాథుని నమ్మిన వారు ఈ జన్మలోనే 10 జన్మల పాపాలనైనా కడిగివేసుకోగలుగుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, తిరుగలిలోని పిడిని ఆనుకుని ఉన్న గింజలను వంటి జీవులు కర్మ, భక్తి అనే రాళ్ల మధ్య నలగకుండా, అంటే సంసార చక్రంలో చిక్కుకోకుండా ఉంటారు. తిరుగలి పిడిని అంటే జ్ఞానాన్ని గట్టిగా పట్టుకుని విడవకుండా ఉండి అంతర్ముఖమైతే పరమాత్మను దర్శించకవచ్చును. బాబా వారి సహాయంతో మన పాపాలన్నీ పిండి చేయబడి ముక్తి సులభమవుతుంది, తేలికైపోతుంది, వదులైపోతాయండి. బాబా వారి సేవ చేసుకుంటే మన పాపాలు పిండిలాగా మారిపోయి ముక్తి అనేది మనకు ఎంతో తేలికైపోతుంది అని సాయినాథుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు.